ఈరోజు 7 పీఎంకి అయితే న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ వచ్చేసి ఇరు జట్లకి చాలా కీలకము. ముఖ్యంగా ఒక పాయింట్‌తో అయితే న్యూజిలాండ్ కొంచెం ముందంజలో ఉంది శ్రీలంక కంటే. సో, ఇక్కడ న్యూజిలాండ్ గెలిచిందంటే 3 పాయింట్స్ సెకండ్ ప్లేస్‌కి అయితే వెళ్ళిపోతుంది. సో, శ్రీలంక కూడా గట్టిగానే ఆడాలనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో జరిగే మ్యాచ్‌లో అది కూడా ఫస్ట్ మ్యాచ్ ఎత్తిపోయింది. అంతకుముందైతే జింబాబ్వే చేతిలో ఓడిపోయారు. సో, వీళ్ళైతే కొంచెం హార్డ్‌గానే ప్రయత్నిస్తారనిపిస్తుంది. ముఖ్యంగా న్యూజిలాండ్ చూసుకున్నామంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఓపెనర్స్ కావచ్చు, మిడిల్ ఆర్డర్ కావచ్చు. సో, ఇటువంటి టీంని ఓడించాలంటే శ్రీలంక కొంచెం కష్టమే. లాస్ట్ మ్యాచ్ వచ్చేసి వాళ్ళకు వర్షం వల్ల రద్దయింది కాబట్టి మంచి రెస్ట్ కూడా దొరికి ఉంటుంది. సో, ఇక్కడైతే మంచిగా యూటిలైజ్ చేసుకుంటారనిపిస్తుంది. మామూలుగా అలా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకున్నామంటే టిమ్ షిఫర్ట్, ఫిన్ ఆలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్పి, మార్క్ చాంపియన్, డైరీ మిచెల్, కోహ్లీ మాక్మెన్, తర్వాత వచ్చే జెమీ నీషమ్, కేలీ జేమిసన్, మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ. సో, ప్రతి బౌలర్ కూడా బ్యాటింగ్ ఆడే సత్తా ఉంది వీళ్ళకు. ఎక్కడ కూడా మేము బౌలర్సుము ఎలా మన సిరాజ్ కానీ, తర్వాత బుమ్రా కానీ అసలు బ్యాట్ పట్టుకుంటే ఏదో కొత్తగా ఫీల్ అవుతారు చూడు, అలా అయితే ఉండదు. వాళ్ళు కూడా మంచిగానే ఆడడానికి ట్రై చేస్తారు. అదే మనకు ఇతర దేశాల క్రికెట్లో ఆడే వాళ్ళకి తేడా. కైలీ జేమిసన్ వరకు కూడా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే సత్తా ఉంది వాళ్ళకి. సో, ఒకవేళ శ్రీలంక 200 చేసినా వీళ్ళు కూడా దగ్గర దాకా వెళ్ళడమో గెలిచడం అయితే ఖచ్చితంగా చేస్తారు. లేదు వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కానీ మినిమం 190, 200 అయితే కొట్టడానికి ట్రై చేస్తారు. వీళ్ళకి బౌలింగ్ కూడా బాగానే ఉంది. ముఖ్యంగా మ్యాట్ హెన్రీ కానీ, జాకబ్ డఫీ కానీ, తర్వాత వచ్చే జెమీ నీషమ్ కూడా బౌలింగ్ చేస్తాడు కదా ఆల్రౌండరు. సో, వీళ్ళకైతే బౌలింగ్కి ఇబ్బందే లేదు. వీళ్ళు ఆడే విధానం కూడా చాలా బాగుంటుంది. ఫీల్డింగ్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్యాచెస్ డ్రాప్ చేయరు ఇండియా వాళ్ళు చేసినట్టు. ముఖ్యంగా న్యూజిలాండ్ అయితే వాళ్ళ ఫీల్డింగ్ వల్ల కూడా చాలా బెనిఫిట్ పొందుతుంది. ఎందుకంటే వాళ్ళు క్యాచ్లు కానీ 4 లైన్ దగ్గర ఫీల్డింగ్ కానీ అంత బాగా చేస్తారో దానికి వల్లనైతే వాళ్ళకు చాలా రన్స్ కూడా సేవ్ అవుతాయి. సో, ఎవరైతే క్యాచెస్ బాగా పడతారో వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఒకసారి శ్రీలంక యొక్క పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కానీ బౌలింగ్ ఎవరు అనేది ఒకసారి చూసుకుందాం క్లుప్తంగా. లాస్ట్ మ్యాచ్ చేస్తే వీరు ఇంగ్లాండ్తో అయితే ఓడిపోయారు. అది కూడా 95 రన్స్ చేసి 51 రన్స్ తేడాతో ఓడిపోవడం వల్ల వీళ్ళకి నెట్ రన్ రేట్ కూడా దెబ్బపడింది. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ మొత్తం టాప్లోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆడకుంటే కొలాప్స్ అయిపోతుంది. టాప్లో ఉన్నటువంటి 4 మెంబర్స్ ఆడితే వాళ్ళ మ్యాచ్ అయితే ఒక స్థితిలో ఉంటుంది. లేకుండా అంటే ఎత్తిపోతుంది. దానికి రీజన్ కూడా మనం చూసుకోవచ్చు. ఆస్ట్రేలియాతో జరిగినప్పుడు ఎటువంటి మ్యాచ్ ఇన్నింగ్ ఆడాడో నిషాన్క కానీ, తర్వాత వచ్చిన కరుణరత్నే కానీ, కుశల్ పెండిస్ కానీ. సో, అటువంటి పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు మాత్రమే శ్రీలంక ఈజీగా గెలుస్తుంది. అదే లాస్ట్ మ్యాచ్ కొలాప్స్ అయినప్పుడు చూసుకున్నామంటే నిషాన్క 9 రన్స్, మిశ్రా 6 రన్స్, కుశల్ మెండిస్ 4, రత్నాయకే 0. సో, టాప్లో వచ్చినటువంటి 4 మెంబర్స్ ఏం కొట్టారు, 19 రన్స్ కొట్టారు. సో, ఇక్కడ ఈ 4 మెంబర్స్ పర్ఫామ్ చేశారంటే స్కోర్ వస్తుంది. లేకుండా అంటే మిడిల్ ఆర్డర్లో అంత హ్యాండిల్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. అంతో ఎంతో ఆడే హసరంగా కూడా లేడు. అతను వచ్చేసి రిలూట్ అయిపోయాడు కదా స్టార్టింగ్లోనే. ఇంకా కొంచెం ఆడగలుగుతాడంటే దశన్ సెనక. ఇతను ఆడినా కానీ అప్పటికి మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ చేజారిపోయి ఉంటుంది. అతను బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా డౌన్ ది ఆర్డర్ వస్తున్నాడు. సో, టాప్ 4, 5 మెంబర్స్ ఆడితే శ్రీలంక ఈజీగా గెలుస్తుంది. సేమ్ మన మాదిరే ఓపెనర్లు అభిషేక్ శర్మ నుంచి ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇలా కొడితేనే మనం పోతాం. లేకుండా అంటే లాస్ట్ మ్యాచ్ మాదిరే ఉంటుంది. సో, ఇక్కడైతే వాళ్ళ టాప్ ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తారనే దాని మీద అయితే మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. బౌలర్లు కూడా మంచి బౌలర్లు ఉన్నప్పటికీ అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు వీళ్ళకు. ఈ మధుశంక వచ్చేసి ఖచ్చితంగా వికెట్లు అయితే తీస్తాడు ఏ మ్యాచ్లో అయినా. వరల్డ్ కప్లో కూడా 2023లో వచ్చినటువంటి వరల్డ్ కప్లో కూడా మన ఇండియా మీద కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు ఇతను. వెళ్ళలాగే ఇతను మంచి స్పిన్నర్ ప్లస్ అంతో ఎంతో బ్యాటింగ్ ఆడగలుగుతాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు ఇంగ్లాండ్ మీద కూడా. అటువంటి మ్యాచ్లో తీక్షణ తీస్తాడు కానీ మరీ అంత నమ్మదగిన బౌలర్ అయితే కాదు ఇతను. హేమంత వచ్చేసి లాస్ట్ మ్యాచ్లో ఘోరంగా ఆడాడు. 10 రన్స్ దాకా ఇచ్చాడు. చెమీరా అంతగా వికెట్లు అయితే తీయడం లేదు. ముఖ్యంగా వీళ్ళు వచ్చేసి వెళ్ళలాగే మధుశంక మీద అయితే డిపెండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా వికెట్లు అయితే తీస్తారు. ఇక్కడ ఎవరైతే ఆల్అవుట్ చేయగలుగుతారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి నెట్ రన్ రేట్ అనేది మైండ్లో పెట్టుకొని వస్తారు.
అది మైండ్లో ఉన్నప్పుడు ఏమైద్ది, కొట్టేటప్పుడు ఎక్కువ కొట్టాలని, లేకపోతే చేజింగ్ చేసేటప్పుడు తొందరగా కొట్టాలని, లేకపోతే వాళ్ళను తొందరగా ఆల్అవుట్ చేయాలని, ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని వచ్చినప్పుడు అంత ఈజీగా ఆడలేరు. ఫ్రీగా ఆడడం వేరు, ఇలాంటివన్నీ మనసులో పెట్టుకొని వచ్చి ఆడడం అంటే కష్టంగానే ఉంటుంది. సో ఇక్కడ గెలిచడమే కాదు, మంచి నెట్ రన్ రేట్తో గెలిచడం కూడా. సో ఎవరైతే మంచి నెట్ రన్ రేట్తో గెలుస్తారో వాళ్ళకి సెమీస్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ పెట్టుకొని మనం ఆడతామంటే అది ఈజీగా ఉండదు. ఎందుకంటే వర్షం పడేటప్పుడు డెక్ వర్క్లు వేసి ఇలా ఉన్నప్పుడైతే మనం ఎలా ఒక పేపర్ పెట్టుకొని ఇన్ని ఓవర్లకి ఇన్ని కొడితే మనం రేస్లో ఉంటాము, లేకుండా అంటే ఎత్తిపోతుంది అన్నట్టు ఆడతాం కదా. సో అట్ట మాదిరిగా ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆడాలంటే అంత ఈజీ కాదు. సో ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ వాళ్ళు మంచి స్కోర్ కొట్టాలి, లేదా పెద్ద స్కోర్ని తక్కువ ఓవర్లో ఛేదించాలి. అప్పుడే వాళ్ళ నెట్ రన్ రేట్ అనేది మారుతుంది. సో ఈ మ్యాచ్లో అయితే అంత ఈజీగా శ్రీలంక ఏం గెలిచలేదు. న్యూజిలాండ్ కూడా మంచి పోటీ ఇస్తారు. సో నేనైతే ఇలా అనుకుంటాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.